తెలుసా రీల్స్ లో వేయడం. చిన్న కూడా తెలుసా వాడు చిన్నగా ఉన్నప్పుడే నన్ను యాక్టర్ని చేసిండండి. ఈ విషయం మీకు అందరికి ఒకసారి చెప్తాను. కాకపోతే నిజం చెప్తున్నా, ఎవరినైతే చంపలేదండి నేను. యో హలో రత్నాలు, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. బై ద వే గైజ్, మీకు క్లారిటీలో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? మీకు కనిపించకుండా కనిపిస్తుందని చెప్పండి. ఎందుకంటే దీనికోసం మనం 60,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. వీఆర్ వ్లాగింగ్ అవర్ కెమెరా నౌ. ఇప్పుడే నా పని అయింది అన్నట్టు. నేను గంట సేపు పని చేసి మా అమ్మని గెలకనికి పోతా. సో మా అమ్మ రూమ్లో పండుకుంటుంది అనుకుంటా. లేపి గెలుపుతాం. లెట్స్ గో. చూస్తున్నావా ఈ చీకట్లేదమ్మా నువ్వు? లైట్ ఏమని ఒకసారి లైట్ ఏందో ఏమో అవ్వా విజావా హ్యావ్ టు. ఇప్పుడు డోర్లన్నీ తీయాలి. మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా? రోజంతా రీల్స్ స్క్రోల్ చేస్తుంది. మా అమ్మ పని ఏం తెలుసా? రీల్స్ స్క్రోల్ చేయడం. పొద్దున్న లేస్తుంది, పొద్దున యోగా ఒక్కటి చేస్తుంది, ఏదో ఒకటి మంచిగా ఉంటుంది మా అమ్మ దగ్గర. పొద్దున్న యోగా చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంది. మళ్ళీ స్నానం చేస్తుంది, కొంచెం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చెప్తా. మళ్ళీ కిచెన్లోకి పోతుంది, కొంచెం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంది. దాని తర్వాత బుక్కులు చదువుతుంది, దేవుని బుక్కులు చదువుతుంది. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంది. దాని తర్వాత డిస్కషన్ పెడుతుంది. చిన్న ఈ రీల్ సూపర్ పోయిందిరా. చిన్న కూడా తెలుసా? అమ్మరత్నంలో 1 మిలియన్ పోయింది రీల్ తెలుసా? అట్లా చేతులు పట్టుకొని కొడతారా గైస్? ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ అ సోర్ థ్రోట్, ఐ హావ్ కఫ్, కోల్డ్, ఎవ్రీథింగ్. ఐఎమ్ సర్వైవింగ్ ఆన్ అ టాబ్లెట్ రైట్ నౌ. అమ్మ కాదే, ఇప్పుడు నువ్వు ఇంత చీకట్లో ఉన్నావు. నీ జీవితంలోకి నేను వెలుగు తెచ్చినా మమ్మీ. ఎంత వెలుగు తెచ్చినా అమ్మ. నిన్ను ఫస్ట్ టైం అమ్మని చేసిన, నిన్ను పెద్ద యాక్టర్ని చేసిన, నిన్ను ఫైనాన్షియల్ అడ్వైజర్ని చేసినావు. నాకు ఊకే చెప్తావు కదా మమ్మీ. అసలు నీ మాట ఇంట్లో ఏమన్నా నేను తప్ప ఇంకెవరని వింటరా అని. అమ్మ నువ్వు డాడీకి చెప్తావు పైసలు ఈడబెట్టి ఆడబెట్టని. డాడీ వింటాడా అని నువ్వు నాకు చెప్తావు. నేను వింటా. కాదు బిడ్డ, అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే నువ్వు జీవితంలో చేసిన గొప్ప పని ఏందో తెలుసా మమ్మీ? నన్ను కనుడు. ఒక అద్భుతాన్ని భూమి మీద తెచ్చిన కదా. అద్భుతాన్ని భూమి మీదకి తెచ్చినందుకు నువ్వు చాలా లక్కీగా ఫీల్ కావాలి రోజు. అంతే అందరు ఈ అద్భుతాన్ని కన్నది నేనే, ఈ అద్భుతాన్ని కన్నది నేనే అని అంటున్నారనా? నిజం చెప్పు మమ్మీ, అదంతా కాకుండా నేను మంచి యాక్టర్ని చేయలేదా? నేను వీడియోస్లలో నిన్ను తీసుకొచ్చి నీ యాక్టింగ్ స్కిల్స్ అందరికి తెలియజేసింది అయితే నేనే కదా. అరే నువ్వు నన్ను ఇప్పుడు కనిపించే యాక్టర్ని చేసినావు అందరికి. కానీ వాడు చిన్నగా ఉన్నప్పుడే నన్ను యాక్టర్ని చేసిండండి. ఈ విషయం మీకు అందరికి ఒకసారి చెప్తా నేను. నువ్వు చిన్నగా ఉన్నప్పుడే చేసినావు బిడ్డ. హాస్టల్లో ఉన్నప్పుడు అవన్నీ నేను యాక్టర్ని అయింది అప్పుడే నేను చెప్తున్నా. హాస్టల్లో ఉన్నప్పుడు ఎంత నటిస్తుంటే అసలు నేను వాడు హాస్టల్ నుంచి బయటకు తీసుకురావాలనంటే నేను ఇక్కడి నుంచి హాస్టల్ చేరే వరకే ఒక 3-4 రిహార్సల్స్ చేస్తుంటే. ఈ స్టోరీ చెప్తాడా వార్డెన్ దగ్గర వండుతుందా, ఈ స్టోరీ చెప్తే అక్కడ పర్మిషన్ ఇస్తారా, ఏ స్టోరీకి అయితే పర్మిషన్ ఇస్తారు. కాకపోతే నిజం చెప్తున్నా, ఎవరినైతే చంపలేదండి నేను. 2-3 సార్లు చంపిందో ఇద్దరు. నిజంగా ప్రామిస్ చంపలేదు. చనిపోయిన చంపిందో 2 సార్లు. చంపలేదు, హాస్పిటలైజ్ చేయలేదు. కాకపోతే ఒక్కొక్కరికి 2 సార్లు కూడా పెళ్ళిళ్ళు చేసిన, అయిన వాళ్ళకి కూడా చేసిన. ఒకసారి నువ్వు VSKలో ఉన్నప్పుడు అయితే వీళ్ళు ఏదో 5th స్టాండర్డ్లో ఉండే బేట, నువ్వు 4th 5th ఉండే. అయితే అప్పుడు మనం వైజాగ్ ట్రిప్ పోతున్నాం. అంత ఫిక్స్ అయిపోయింది, టికెట్లు బుక్ అయినాయి, రేపనంగా పోతాము. మనకి ఇక్కడ నుంచి బ్యాగులు బట్టలు కూడా ప్యాక్. సర్ప్రైజ్ ట్రిప్ నాకు సర్ప్రైజ్ ట్రిప్ పోయినాక వార్డెను ఇప్పుడు వర్కింగ్ డేస్ పర్మిషన్ ఇయ్యానంటాడు. ఆయనతో ఏం చెప్పిన, అరే బాబు మామ పెళ్ళి ఉంది, మా కజిన్ది పెళ్ళంది, మా తమ్ముని పెళ్ళండి అని చెప్పేసిన. వాడు షాక్ అసలు. బాబు మామకు పెళ్ళి కూడా ఏజ్గా రాలేదు. మా అమ్మ అది కాదు, నాకు సీనేం అర్థం కావట్లేదు. వీళ్ళు వస్తే ముందు చెప్పొస్తారు. నేను అప్పుడే లేచిన, బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ తినేకి పోతున్నా. అప్పుడు నాకు కరాటే క్లాస్, చిన్నప్పుడు కరాటే చేస్తుండే. కరాటే క్లాస్ అయిపోయింది, నేను కూర్చొని చపాతీ ఇంకా ఆలుకూర పెడతారు సండే రోజు. ఇఫ్ యూ గైస్ ఆర్ హాస్టలర్స్ యుల్ నో సండే రోజు బ్రేక్ఫాస్ట్ క్రేజీ ఉంటుందని. సో ఆలు చపాతీ పెట్టినరు, క్రేజీ ఉంటుంది. ఇప్పుడు తింటున్నా, నా ఫ్రెండ్ కూడా వచ్చి, అరే వాట్సాప్ మీ పేరెంట్స్ వచ్చిర్రా? సండే రోజు మా ఈడ సండే రోజు జోయిపేటలో మార్కెట్ అన్నట్టు. సో అంగడి అంటారు చూడు, అది నెక్స్ట్ ఇంపాసిబుల్. మా నాన్న షాప్ వదిలేసి రావాడు. నేనంటే అరే పిచ్చోను వారా సండే అలా అంగడి, మా నాన్న రాడు అన్న. ఇంకొకటి వచ్చి, అరే నిజంగా మీ అమ్మ వచ్చిందిరా.
మా అమ్మ ఒకటి ఏంటంటే అప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్ తో చాలా ఫ్రెండ్లీ చాలా ఉంటుండే. అసలు సాయి ఫ్రెండ్స్ అందరికి నేను తెలుసు, ఇంకా చాలా ఇష్టం కూడా మా అమ్మ అంటే. మస్తు మజాకులాడతారు మా అమ్మతోని. అయితే వాడు వచ్చిండు, మామ మీ మమ్మ వచ్చిందంటే ఇంకొకటి వచ్చి మామ మీ అమ్మ వచ్చిందా అంటే నిజంగా నారా అని. అది నేను చెప్పులు వేసుకోవాలి, నా చెప్పులు అయిపోయినాయి ఏందో. ఇక 4th 5th క్లాస్లో ఎట్లుంటుంది, హైజీన్లో హెచ్చు కూడా ఉండకపోతుండే నాకు. ఆ చెప్పులు వేసుకోకుండా తిరుగుతుండే, అంత ఆగం సత్య అని లేకుంటుండే. పోయి చూస్తే మా అమ్మ ఉంది ఆడ. మా అమ్మనేమో స్టోరీ అల్లుతుంది ఆడ. స్టార్ట్ చేసేసింది స్టోరీ నరేషన్. నాకేం అర్థం కావట్లేదు. వచ్చింది పెళ్ళంటుంది. సరే పెళ్ళంటే కనీసం మనకు తెలుస్తుంది, అదే కదా 1 week ముందు అన్న ఇట్లా పెళ్ళంటుంది, అదంటుంది ఇదంటుంది. మా అమ్మండి చిన్న పోబెట్ట బట్టలు ప్యాక్ చేసుకొని రా పో, బొమ్మమ్మ పెళ్ళి. బొమ్మమ్మ పెళ్ళి ఏంది, నువ్వేంది, నీ కథ ఏంది అని అంటే మా అమ్మ చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది ఇంకా ఆ సార్తోని. అదే నువ్వు నన్ను ఇప్పుడు కొత్తగా యాక్టర్ని చేయలేదు బేట, నన్ను ఇప్పుడు యాక్టర్ని చేసినావు. ఇంక ఇది కాదురా, ఇది కాకుండా నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడు ఇక నేను వార్డెన్ సార్ పేరు చెప్పగలను ఇంట్లో. అమ్మ ఇప్పుడు ఇంటర్ మా సార్లు అందరు నన్ను చూస్తారే. చూడని నేనేం తప్పు చేయలేదు. అయితే ఇంటర్లో కూడా ఇట్లనే ఒక చాలా స్ట్రిక్ట్ ఉంటుండే అండి వీళ్ళ కాలేజ్. మా కాలేజ్ హైలైట్ ఏంటంటే, నా కాలేజ్ నాకు తెలుసు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు చెప్పగాని. అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అసలు. ఇక ఎట్లా చేస్తారంటే వాడు ఆ 15 నిమిషాలు వాడు చదవకపోతే వాడు ఒక 15 ఏళ్ళు వెనుకపోతాడేమో అన్నట్టు చేస్తారు నాన్న. ఇంతే తడ వీకెడ్ది ఏముండదు. ఆ 15 నిమిషాలలో మీరు ఇటు చూచుడు అటు చూచుడు అవే ఉంటాయి తప్ప అడేముండదు. కాకపోతే అప్పుడు నాకు కూడా నేను కూడా ఇంత మెచ్చుకోడగా లేనండి. నేను రియల్గా చెప్తున్నా నాన్న. 7 years బ్యాక్ వాడు ఇప్పుడు ఈ రోజు కాలేజ్కు పోతే వాడు ఎంత వెనుకపోతాడో, ఎంత జీవితంలో ఏది తక్కువైపోతుందో అన్నట్టు ఫీల్ అవుతుంటే నేను. అబ్బా కాకపోతే తర్వాత నేర్చుకున్న విషయం చాలు మమ్మీ, పర్పస్ తీరిపోయింది మమ్మీ నా జీవితానికి. అబ్బా ఒక్కసారి చెప్పినా అనేది ఆఫ్ కెమెరా. నిజంగా ఎప్పుడు చెప్పలే, ఇప్పుడు ఏదో చెప్తుంది. అయితే ఏం చేసినామంటే మేము వాడిని పొద్దున్న తీసుకొని పోయినాము. ఇవి 1 గంట 2 గంటల వరకు వదిలిపెట్టేస్తామని చెప్పి. బర్త్డే రోజు అది. బర్త్డే కాదు బెట్ట, ఇంకొక రోజు కూడా. అయితే మనం ఏమనుకుంటాము, ఒక రోజు పోయి తర్వాత 2 గంటల తర్వాత వదిలిపెడతాము అంటే వాళ్ళు ఫోన్లు చేస్తారు. రాత్రి వరకు వదిలిపెట్టినా సరే అనుకున్నా నేను. 2 గంటలు కాగానే వాళ్ళ వార్డెన్ ఫోన్ చేసిండు. అవును, ఫోన్లు వచ్చినాయి, 5-6 ఫోన్లు వచ్చినాయి. 5-6 ఫోన్లు. మీరు డ్రాపింగ్ టైం ఇదన్నీ రాసినారు, ఇక్కడ మెన్షన్ చేసినారు, డ్రాపింగ్ టైం వరకు మీరు రాలేదు అని అంటాడు. అసలు ఎంత సైక్ అయింది నాకు. అసలు నాకు మస్తు కోపం వచ్చింది. అసలు పిల్లల్ని అమ్ముకున్నామా ఏమన్నా పైసలు ఇచ్చి అమ్ముకున్నాడా ఇది? మస్తు కోపం వచ్చింది. పోయినాక క్లాస్ మీద తీసుకున్నాను మీ వార్డెన్ని. ఈ సీన్ అయినప్పుడు నాకు లేదు. అంటే మా అమ్మ ఎట్లా చేస్తుంది అంటే, నా ముందు నన్ను తిట్టినట్టు చేస్తుంది, నేను లోపల పోయినాక వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంది. అది ఇంకా చిన్నప్పుడు అసలు మా అమ్మకి టీచర్లు ఘోరంగా భయపడుతుండే. ఏం భయపడకుండే అంటే నేను నిజం చెప్తుండండి. నేను ఫ్యాక్ట్ మాట్లాడతా. మీరు ఏది చెప్తారో అది చెయ్యండి. నేనేమన్నా మీరు చెప్పని కూడా చెప్పి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఏది ఫాలో కాకపోతే కోపం వస్తుందా కాదా? మా అమ్మ అసలు మాకు చిన్నప్పుడు ఏం చెప్తుండే అసలు, నిజం చెప్తున్నా, నాకు అసలు 4th 5th స్టాండర్డ్ వరకు కూడా పిల్లల్ని చదువు కోసం సతాయిస్తే నాకు నచ్చదు. నిజంగా చెప్తున్నా, నాకు అసలే నచ్చదు. వాళ్ళు మంచిగా ఆడి పాడి ఎంజాయ్ చేసే వయసు నాన్న. అసలు ఓ ఆడుకునుడు లేదు, ఓ గ్రౌండ్ లేదు, ఓ చెట్లెక్కుడు లేదు, ఓ గోటీలాడు లేదు, ఏది లేదు పిల్లలకు. అసలు ఇప్పటి పిల్లలకు వాళ్ళకి ఏది ఇష్టమో అది చెయ్యనియండి. అసలు నిజం మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మస్తు ఆడుకుంటుంటాం బేట. బయట గోటీలాట, ఆ కట్టే పెద్ద స్టిక్ చిన్న స్టిక్ గిల్లిదండ దాన్ని ఏమో అంటారు, అది ఆడుతుంటిమి. దగ్గర అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లోపల ఇంకొంచెం లోపలికి పోతే చెట్లు ఉంటుండే. చాలా తక్కువ నాన్న అసలు. అయితే బుక్స్ లేకపోతే మన డివైసెస్. ఆన్ దిస్ నోట్ విల్ ఎండ్ ద వ్లాగ్ హియర్. ఒకవేళ మన పేరెంట్స్ చూస్తే అసలు ఏమో మాట్లాడదామో, నేను కెమెరా పట్టుకొచ్చిన మా అమ్మని గెలుద్దామని. మా అమ్మ ఫ్రస్ట్రేషన్ తీసింది. ఫ్రస్ట్రేషన్ కాదు, ఇది నిజంగా చెప్తున్నా, నా ఇన్నర్ ఫీలింగ్ ఇది. పిల్లల్ని అస్సలు స్ట్రెస్ చేయకండి, వాళ్ళకి ఇష్టం ఉన్న దాంట్లో వాళ్ళని ముందటికి పోనీయండి. దట్స్ ఇట్.
దట్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్. ఇంకొక విషయం చెప్తాను నేను, ఇంకొకటి విషయం చెప్తా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు చైన్ వస్తుందమ్మా కెమెరా పట్టుకొని. ఫ్రస్ట్రేషన్ కాదు నాన్న, ఇంకొకటి అసలు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ తక్కువ నాన్న, అది ఏ ఫీల్డ్ అయినా కూడా. అంటే నేను ఒప్పుకుంటా కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంది, కాంపిటీషన్ లేకపోతే ముందటికి ఎట్లా పోతారా, మజా కూడా వస్తుంది, మజా కూడా రాదు. అది కాంపిటీషన్ ఎక్కువ ఉంది నేను ఒప్పుకుంటా, కానీ ఎవ్రీ ఫీల్డ్కి ఫ్యూచర్ ఉంది ఇప్పుడు. అది నువ్వు వ్లాగింగ్ చేయి, ఎడిటింగ్ చేయి, సినిమాటోగ్రఫీ నేర్చుకో, పాటలు వాడు, ఆర్ట్కి కానీ అదేంటిది యూ కెన్ మానిటైజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ దీస్ డేస్. అంతే, జస్ట్ నీకు డబ్బులు ఉండాలని లేదురా, కొంచెం మెచ్యూర్డ్గా ఉండి స్కిల్ ఉంటే చాలు. సోషల్ మీడియా ఉంది, అసలు ఏదైనా చేయగలుగుతారు. అసలు ఇప్పటి జనరేషన్ పిల్లలు చెయ్యలేదంటూ ఏది లేదు. ఏది తెలియకున్నా సోషల్ మీడియాని ఎట్లా హ్యాండిల్ చేయాలనో ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కూడా తెలుస్తుందిరా ఇప్పుడు. అది తెలిస్తే వాడికి ఏది వచ్చినా ముందటికి వెళ్ళిపోతాడు. కొంచెం నాలెడ్జ్ ఉండాలి, ఏది పెట్టాలి, ఏది చెయ్యాలి, ఏం సంగతి, అంతే, దట్స్ ఇట్. ఫోన్ మమ్మీ చల్లవాడు, నీళ్ళు తెచ్చారా కొంచెం కొట్టకు నా చేతులకు, చింపల్ తీసుకొని చేతుల్లో నా దగ్గర. సో యా, దాట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పుగా మాట్లాడితే నాకు తెలిసి నేను ఈ వీడియో పెట్టినా కూడా తెలియదు, మా అమ్మ డేంజర్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. That's all about today's video guys. See you in the next one. Until let's see you. Bye bye.